ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం. కూటమి హామీల అమలులో విఫలమైంది. సూపర్ 6 వెంటనే అమలు చేయాలి. పోలవరం జిల్లా రంపచోడవరంలో భారీ నిరసన ర్యాలీ. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్. స్థానిక మండల పరిషత్ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ. నినాదాలతో నిరసన తెలిపిన వైసీపీ శ్రేణులు. పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి, నియోజకవర్గ పరిశీలకులు కర్రి పాపారావు, నాయకులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, జడ్పీటీసీలు, కార్యకర్తలు. కూడా వేసుకున్నాం, అలాగే కమిటీలన్నీ వేసుకున్నాం. కొంత మన కాన్స్టిట్యున్సీలో సిగ్నల్ ప్రాబ్లం వల్ల కొంత వెరిఫికేషన్ కొద్దిగా టైట్గా జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ కూడా పూర్తయిపోతే మన నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేటువంటి నియోజకవర్గం రంపచోడవరం. మరి అటువంటి నియోజకవర్గంలో మీరు అందరూ ఉంటాం. మీ అదృష్టం, మీ యొక్క అదృష్టానికి తగినట్టుగా పనిచేస్తానికి సోదరి ధనలక్ష్మిని ఇక్కడ నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ధనలక్ష్మి అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు కూటమి పాలన అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిపోయింది. 3 బడ్జెట్లు పెట్టేశారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా మహానాడు మహానాడు అని చెప్పేసి వేడుక చేసుకుంటా ఉన్నారు. ఏం చేశారని మహానాడులు చేస్తున్నారు? కనీసం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు 6 సూపర్ 6 అన్నారు. అందులో కనీసం సగం కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అటు ఉద్యోగాలు లేక, ఇటు సంక్షేమం లేక, ఇటు అభివృద్ధి లేక బాధపడతా ఉంటుంటే వీళ్ళు మాత్రం కూటమి మహాసభలు అని చెప్పేసి మహాసభలు పెట్టి పండుగలు చేసుకుంటా ఉన్నారు. ఈ యొక్క కూటమి నాయకుల యొక్క మోసాన్ని, ఏ రకంగా ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాన్ని దోచుకు తింటున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజే గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. ఆడబిడ్డకి ఇస్తానన్నటువంటి 1500 రూపాయలు ఇప్పటి వరకు దిక్కులేదు. 2 ఏళ్ళు పూర్తయిపోయింది. 2 ఏళ్ళు మహాసభ చేసుకుంటారు తప్ప ఆడబిడ్డకి ఇస్తానన్న 1500 రూపాయలు ఏమైనా పోయారు. అలాగే నిరుద్యోగంకి ఇస్తానన్న 3000 ఇప్పటి వరకు కూడా దిక్కు లేకుండా పోయింది. రైతులకి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో 13,500 రూపాయలు రైతు భరోసా ఇస్తే మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు కనీసం 2 ఏళ్ళు కూడా పూర్తి రైతు భరోసా ఇవ్వడానికి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అలా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నారు సంవత్సరానికి. డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే గ్యాస్ బండ్లు ఫ్రీకి ఇచ్చి గ్యాస్ బండ్లు పక్కన పెడితే కనీసం డబ్బులు పెట్టి కొనుక్కుందామన్నా కూడా ఈ రోజు రాష్ట్రంలో గ్యాస్ దొరకనటువంటి కఠోర పరిస్థితులు ఈ రోజు మనం తీసుకొచ్చారు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు. ఒక్కసారి అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఒక్కసారి ఆలోచిస్తే వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కరోనా సిచ్యువేషన్ వచ్చిందో ఆ సమయంలో ఏ ఒక్క అక్క చెల్లెమ్మ కుటుంబాన్ని నడిపించుకోవడానికి భయపడలేదు. ఏ ఒక్క రైతు వ్యవసాయం చేయడానికి భయపడే పరిస్థితులు ఉండే కాదు. ఎందుకంటే అంత కఠోర పరిస్థితుల్లో కూడా, అంత పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ఏ రకంగా అండగా నిలిచిందో మనందరం కూడా చూసాము. కానీ ఈరోజు రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు ఏమీ లేనప్పటికీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం కనీస సంక్షేమ పాలన ఏ రకంగా నిర్లక్ష్యం చేస్తా ఉందో వారికి చెప్తా ఉంటారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పారు. ఈ రోజు చెప్తా ఉన్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బాబు షూరిటీ అంటే మోసం గ్యారంటీ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా 5 సంవత్సరాలు 4 లక్షల ఉద్యోగాలు చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు తీస్తామని చెప్పేసి అన్నారు. 2 సంవత్సరాలు పూర్తయింది. ఇచ్చింది 16,000 డిఎస్సీ ఉద్యోగాలు. ఈ 16,000 డిఎస్సీ ఉద్యోగాల్లో కూడా మనం చూసుకుంటే కష్టపడి చదువుకున్న ఏ పిల్లలకి ఉద్యోగం రాలేదు. మనం చూస్తా ఉన్నాం, రోజు పేపర్లో చూస్తా ఉన్నాం, న్యూస్ లో చూస్తా ఉన్నాం.
కష్టపడి చదువుకున్న ఏ బిడ్డకు కూడా ఆ రోజు జగనన్న ప్రతి బిడ్డ కూడా కష్టపడి చదువుకోవాలి, చదువులకి ఉన్నతమైన చదువులు చదవడానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నాడు నేడు ద్వారా స్కూల్స్ ని బాగు చేసి, అలాగే వాళ్ళకి అమ్మఒడి ఇచ్చి, విద్యా కానుకలు ఇచ్చి, ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చి, హాస్టల్ బస్ ఫీజులు ఇచ్చి, ఇవన్నీ పెట్టి ఉన్నతమైన చదువులు చదివించడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఈ రోజు చదువుకున్న వారికి కనీసం వారి కష్టానికి తగ్గ ఉద్యోగం కూడా ఇలాంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఆటల్లో కూడా దొడ్డిదారులో 15 లక్షలకే ఆ ఉద్యోగాలు కూడా అమ్ముకునే పరిస్థితులు రాష్ట్రంలో చూస్తా ఉన్నాము. అంటే కూటమి ప్రభుత్వంలో పేదవాళ్ళకి పథకాలు ఉండవు, కష్టపడి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు. కేవలం వాళ్ళకి నాయకులకు మాత్రం దోచుకొని తినేసి కోట్ల సంపాదించుకొని బాగుపడేటటువంటి పరిస్థితులు మాత్రమే ఉంటాయి. కూటమి ప్రభుత్వం భవిష్యత్ గ్యారెంటీ అంటే నాయకులకు తప్ప సామాన్య ప్రజలకు కాదు. సామాన్య ప్రజలకి న్యాయం జరిగిందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనని చెప్పేసి నేను చేయడమే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇదే మాటలు వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, గ్రామాల్లో కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు మనం చూసుకుంటే వాళ్ళ ఆర్భాటాల కోసం, వాళ్ళ మీటింగుల కోసం, వాళ్ళు బొమ్మలు పెట్టుకోవడం కోసం, లేకపోతే పక్క రాష్ట్రంలో చచ్చిపోయినటువంటి పత్రికా విలేకరులకి వర్ధంతులు సదస్సు చేయడం కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు తప్ప కనీసం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మెడికల్ కాలేజీలు కట్టించారో 17 మెడికల్ కాలేజీలు వాటిని కూడా పూర్తి చేయలేక ప్రైవేట్ పరం చేయడానికి గతంలో ఎలా గొడవ చేశారో మీరందరూ ఎలా ప్రయత్నం చేశారో మీరు అందరూ చూస్తా ఉన్నారు. మన రంపచోడవరం నియోజకవర్గంలో ఈ రోజు మనం చూసుకుంటే జగనన్న ఎన్నో ఏళ్లగా ఉన్నటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించడం జరిగింది. కొండగొడ్డు పట్టాలు ఇప్పించడం జరిగింది. అలాగే వైద్యం కోసం రాజమండ్రి కాకినాడ వెళ్ళిపోయే పరిస్థితి రంపచోడవరం ప్రజలకు ఉండకూడదని చెప్పేసి సూపర్ మల్టీ స్పెషాలిటీ కూడా ఇక్కడ శాంక్షన్ చేయించి ఆ అందుబాటులో తీసుకునే పరిస్థితులు ఏదో మనం చూస్తా ఉంటుంటే వీళ్ళు చెప్తా ఉన్నారు అన్నా క్యాంటీన్ పెట్టించారంట. 50 మంది భోజనం పెట్టి 500 మందికి పెట్టామని చెప్పేసి బిల్లు చేసుకుని తప్పడానికి అన్నా క్యాంటీన్ పెట్టారంట. ఎంతమంది పేదవాళ్ళకు ఉపయోగపడుతున్నాయండి అన్నా క్యాంటీన్లు? ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలో కూడా గతంలో ఆర్ఎస్సీ కార్డు పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతే ఉచితంగా వైద్యాలు అంటాయి. మాక్సిమం ఎక్కడ కూడా ఫీజు కట్టి పరిస్థితి ఉండేది కాదు. ఎక్కడ ఆర్ఎస్సీలోకి రాని 1-2 కేసు ఉంటే వాటిల్లో కూడా మన సీఎంఆర్ ద్వారా చేయించే పరిస్థితులు. ఈ రోజు ఆర్ఎస్సీ కార్డు పట్టుకొని హాస్పిటల్కి వెళ్తే ఎటువంటి వైద్యం కూడా అన్నటువంటి పరిస్థితులు మనం ఈ రోజు చూస్తూ ఉన్నాము. అలాగే పిల్లలందరికీ కూడా నాడు నేడు ద్వారా చక్కగా స్కూల్స్ అన్ని కూడా చేస్తాము. ఆ రోజు జగనన్న ఏదైతే డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టారో ప్రతి ఒక్క రూపాయి కూడా మన కంటికి కనబడతా ఉంది. ఈ రోజు జగనన్న సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అసలు ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఒక కొత్త వ్యవస్థను సృష్టించి ఆ వ్యవస్థలో 150,000 మందికి పైచులకు ఉద్యోగాలు కల్పించి ట్రాన్స్పరెన్సీగా ఎటువంటి అవకతవకలకి తాడు లేకుండా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఈ రోజు ఒక్క దాటిన 150,000 ఉద్యోగాలు పైన ఇచ్చి మనం ఇంత హడావిడి చేసుకోలేదు. సైలెంట్ గా ఆర్డర్లు ఇచ్చి జాయిన్ అయిపోయారు. ఈ రోజు వాళ్ళు అమ్ముకున్న 16,000 ఉద్యోగాలు కూడా వాళ్ళు ఎంత హడావిడి చేసి వాళ్ళు ఒక రోజు ప్రోగ్రాం పెట్టి దానికి ఎంత హెల్ప్ చేసుకుందో చూస్తాం. అమ్ముకున్న ఉద్యోగాలకు కూడా ఇలాంటివన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఆర్భాటాలు చేయడానికి, హంగు చేయడానికి ఈ రోజు మహానాడు కాదు దగానాడు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాము. మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అని చెప్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మోసపు ప్రభుత్వం అని చెప్తా ఉన్నాము. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా ఈ ముగ్గురు పెద్ద మనుషులే, ఈ జనసేన, ఈ టీడీపీ, బీజేపీ కూటమిగా వచ్చారు. 14 నుంచి 19 వరకు ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్క హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితులు. 24లో కూడా కూటమిగా వచ్చినప్పుడే జగన్ అని చెప్పారు మళ్ళీ వీళ్ళు మోసం చేస్తారు, మళ్ళీ వీళ్ళు వెన్నుపోటు పొడుస్తారని చెప్పారు. లేదు మీ సంక్షేమం అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ అనవసరం తీసి పాడేస్తాము, గోన్ సంచులు తీసుకున్న ఉద్యోగం అని చెప్పేసి అన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు వాలంటీర్లకు 10,000 స్థానం చెప్పి మోసం చేశాడు. సచివాలయం వ్యవస్థను రద్దు చేస్తానని చెప్పినప్పుడు జగనన్న ఎంత గొప్ప మనసుతో పొరపాట్లు అంటే ఏమైనా వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ పోతాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా పర్మినెంట్ చేసి జీవితాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఆ సచివాలయ ఉద్యోగస్తులు తీసుకెళ్లి బాత్రూముల దగ్గర, డ్రైనేజీల దగ్గర కాపలా పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కూడా నేను సచివాలయ సిబ్బందులు కూడా నేను చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు చదువులకి ఇబ్బంది పడి చదువులు మానకూడదు. అలాగే ఏ ఒక్క అక్క చెల్లమ్మ కూడా ఆర్థికంగా కుటుంబం మీద ఆధారపడుతుంది. ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క ఇదే మనిషికి కూడా న్యాయం చేసేటువంటి వ్యక్తి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారంటే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు
వారు సాగిస్తున్న అరాచక పరిపాలనకి సమాధి కట్టడానికి ఈ రోజు ప్రతి ఒక్క ఓటరు కూడా ఎదురు చూస్తామన్న నియోజకవర్గంలో ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా వైఎస్ఆర్ పార్టీ మళ్ళొకసారి నియోజకవర్గంలో రేపరపడాడే విధంగా మనందరూ కూడా ఈ రోజు నుంచి కష్టపడాలి. జగన్ సపోర్ట్ మనకు పూర్తిగా ఉంది కాబట్టి మనందరూ కూడా ఆ దిశగా ఈ రోజు నుంచి అడిగేయాలి. ఈ రోజు ఈ కార్యక్రమాలు ఇంత భారీ ఎత్తున పాల్గొని మీరందరూ కూడా మీ నిరసన తెలియజేసినందుకు మరొకసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నామండి.